కులాంతర మతాంతర వివాహాలు ఈ మధ్య జరుగుతున్న కులాంతర మతాంతర వివాహాలకు గతంలో జరిగిన వివాహాలకు తేడా ఉందా? పురాణాల్లో కులాంతర మతాంతర వివాహాల గురించి ఉందా? భారతదేశ చరిత్రలో కులాంతర మతాంతర వివాహాల ప్రస్తావన ఉందా? కులాంతర మతాంతర వివాహాల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మేనరికపు పెళ్లిళ్లు మంచివి కాదని డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు? ఈ మధ్యన సెంటర్ ఆఫ్ సెల్యులర్ అండ్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తలు ఒకే కులంలో ఒకే మతంలో పెళ్లిళ్లు చేసుకుంటే ఏం జరుగుతుందని చెప్పారు. కులాంతర మతాంతర వివాహాల్లో ఉన్న సామాజిక సమస్యలేంటి? పరువు హత్యలంటే ఏమిటి? ఎందుకు జరుగుతున్నాయి? వివిధ కులాలు మతాల మధ్య సామరస్య భావన ఎందుకు ఉండటం లేదు? మనుషులుగా బతకడానికి కులం మతం అవసరమా? కులం మతం లేని సమాజం వస్తుందా? ప్రేమకు కులం మతం పట్టింపులు ఉండవా? హేతువాదులకు నాస్తికులకు కమ్యూనిస్టులకు కులం మతం ప్రాంతం పట్టింపులు ఉండవా? కుల నిర్మూలన సంఘాలు ఉన్నాయి కానీ మత నిర్మూలన సంఘాలు ఎందుకు లేవు? పెళ్లి అనగానే ముహూర్తాలు సాంప్రదాయాలు భారీ ఏర్పాట్లు లక్షలు కోట్లాది రూపాయల ఖర్చు 5-6 రోజుల హంగామాను చూసి అందరూ అప్పులు చేసి మరీ చెయ్యాల్సిన దుస్థితి కొని తెచ్చుకుంటున్నారు ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఈ విషయాలపై ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్ లో కుల నిర్మూలన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎండి వహీద్ జ్యోతిలు ప్రసంగిస్తారు. ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని జిఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో చూడండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.